వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏపీ డిఎస్సి వాయిదా. టెట్ ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్. జగన్ పాలనలో ఎక్కడ చూసినా దందాలే. టీడీపీతోనే అభివృద్ధి జరుగుతుందన్న బాబు. మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా బాలశౌరి. మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లపై పవన్ కసరత్తు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్పీలు సస్పెన్షన్. భుజంగరావు తిరుపతన్నలను తొలగిస్తూ డీజీపీ ఉత్తర్వులు. కడియం చేరికపై కాంగ్రెస్లో వ్యతిరేకత. గాంధీ భవన్ వద్ద స్టేషన్ గణపూర్ కార్యకర్తల నిరసన. మరో ఢిల్లీ మంత్రి కైలాస్ గెహ్లోట్కు ఈడీ సమన్లు. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ. ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్కు బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. తాము గేటు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షిండే పాత్ర పోషిస్తారని గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. తమ్ముడు భార్యకు వెంకటరెడ్డి టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వసూలు చిట్టా తమ దగ్గర ఉందని ఏలేటి బాంబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తుందని ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్యభ్రమించి మాట్లాడుతున్నావు. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటనే. ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ అని చెప్పిండు. ఆయన సహచరులంతా హోంగార్డులు అని చెప్పిండు కదా. వెంకటరెడ్డి, నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు. నువ్వు హోంగార్డుగా ఉంటే మంచిగా ఉంటుంది. మీ ఎస్పీ గారు ఏమైనా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియజేస్తున్నా. మా ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లు అబద్ధపు ప్రచారం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. మొన్నటిదాకా తాను కాంగ్రెస్లో చేరతానని సాయం చేయమని మహేశ్వరరెడ్డి కోరాడని అన్నారు. మంత్రి పదవి కావాలని అడిగారని ఆరోపించారు. తాము పార్టీలో చేర్చుకోలేదనే కోపంతో ఏదేదో మాట్లాడుతున్నాడని అన్నారు. నితిన్ గడ్కరీకి అమిత్ షా దగ్గరికి వెళ్లి ఏదో చెప్పానని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నాడని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ అన్నారు. తాను షిండేను అవునో కాదో భగవంతుడికి తెలుసునన్న కోమటిరెడ్డి ఆయన మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు వెన్నుపడి పొడిచే నయా గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మహేశ్వరరెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. తాను కాంగ్రెస్లోనే పుట్టానని, కాంగ్రెస్ జెండాతోనే పోతానన్నారు. ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. దేనైనా ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందన్నారు.
మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. 5 మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాను కాలేజీలో ఏబీవీపీపై గెలిచిన వాడిని గుర్తు చేశారు. తనను టచ్ చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేయదన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని పొన్నం వార్నింగ్ ఇచ్చారు. అదే చెప్పబ్బా, ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే. నాకు తెలిసి ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా హిస్టరీ 1987 డిగ్రీ కాలేజీలో ఏబీవీపీ మీద గెలిచినటువంటి మొగోని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావించారు 5 వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. ఎట్లా తెలిసిందో సరే చెప్పాను కదా. అదే చెప్పబ్బా, ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే. నాకు తెలిసి ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా హిస్టరీ 1987 డిగ్రీ కాలేజీలో ఏబీవీపీ మీద గెలిచినటువంటి మొగోని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా. పార్లమెంటు ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అత్యధిక స్థానాల్లో నెగ్గేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతుండటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. నేతలంతా తమ ప్రచార హోరుతో ప్రత్యర్థులను ప్రజల్లో ఎండగట్టే పనిలో బిజీ అయ్యారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల టూర్ తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. బానుడి బగబగకు పచ్చని చేలన్నీ ఎండి బీటలు బారుతున్నాయి. సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నారు. దీంతో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇప్పటికే గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించగా ఇప్పుడు రంగంలోకి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో పర్యటించి రైతు సమస్యలపై ఆరా తీయనున్నారు. నీటి ఎద్దడితో ఎండుతున్న పంటలను పరిశీలించి అన్నదాతల్లో ధైర్యం నింపనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో కేసీఆర్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు అధికారం కోల్పోయి గడ్డుకాలం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గులాబీ శిబిరం మొత్తం ఖాళీ అవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య గులాబీ బాస్ జిల్లాల బాట పట్టడం ఉత్కంఠగా మారింది. జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలానికి చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అరవపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హాలియా మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలే టార్గెట్గా కేసీఆర్ మండిపడే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్కు కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి హస్తం, కమలం పార్టీలు. అందులోనూ ముఖ్య నేతలందరినీ తమ వైపుకు తిప్పుకుంది కాంగ్రెస్. 10 ఏళ్ల పాటు కేసీఆర్ను అంటిపెట్టుకుని ఉన్న కడియం, కేశవరావు లాంటి వాళ్లు కూడా పార్టీ వీడడంతో గులాబీ నేతలంతా వారి తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఒంటికాలిపై లేచి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కేసీఆర్ వ్యూహం ఎలా ఉండనుందని ఆసక్తి రేకెత్తిస్తున్న సమయంలో ఆయన జిల్లాల బాట పట్టడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రాజేసింది. ఇకపోతే ఇప్పటికే భానుడి ధాటికి ఎండిపోతున్న పంటలను పరిశీలించిన గులాబీ నేతలు రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం, యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా, ఆ సొమ్మును కూడా రైతులకు ఇయ్యకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడలేదని ఫైర్ అవుతున్నారు. ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ వంటి హామీలపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గులాబీ బాస్ రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది.
కడియం కావ్య ఊహించిన ట్విస్ట్ ఇవ్వడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది బీఆర్ఎస్. కడియం చిరకాల రాజకీయ శత్రువైన రాజయ్యను దించేందుకు పావులు కదుపుతున్నాయి. మరికొందరి పేర్లను పరిశీలిస్తుంది. మరి పార్టీ ఫిరాయింపుతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు? హైకమాండ్ ఎవరికి ఓకే చేయనుంది? కాకినాడ గడ్డ నుంచి బరిలో నిలిచే గులాబీ గెలుపు గురం ఎవరు? పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మీ పార్టీ వద్దు, మీ టికెట్ వద్దు అంటూ వలసబాట పడుతున్నారు గులాబీ నేతలు. మొన్నటికి మొన్న సిట్టింగ్ ఎంపీలైన రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ పార్టీ ఫిరాయించి కేసీఆర్కు పెద్ద షాక్ ఇవ్వగా, ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చి హస్తంతో చేయి కలిపింది కడియం కావ్య. దీంతో వరంగల్ స్థానం ఖాళీ అవడంతో అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది గులాబీ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటాలన్న వ్యూహంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య పార్టీ మార్చడంతో ఆ స్థానంలో బలమైన అభ్యర్థిని దించే దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరికి చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను బరిలో దించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజయ్యతో బీఆర్ఎస్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఇప్పటికే రాజయ్యతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రాజయ్య ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించాలని కేసీఆర్ సూచనలు చేసినట్లు రాజయ్య సన్నిహితులు చెబుతున్నారు. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజయ్య చెప్పినట్టు సమాచారం. ఓవైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకుని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, జడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకొస్తున్నాయి. మరోవైపు మొన్నటి వరకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నించిన ఉద్యమకారులు కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కావ్య తప్పుకోవడంతో ఉద్యమకారులు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉద్యమకారులు కేయూ జేఏసీ నేతలు జోరిక రమేష్, బోడన్న ఇద్దరూ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ పరిణామాల మధ్య మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి ఆ తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబుమోహన్ను ప్రకటించగా, ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు బాబుమోహన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతల టచ్లోకి వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కడియం కావ్య ఇచ్చిన ఊహించని షాక్తో బాబుమోహన్ కు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయననే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. ఓవైపు అసంతృప్తి జ్వాలలు, మరోవైపు చేరికల జోరు. ఏపీలో ఎన్నికల వేళ అధికార విపక్ష పార్టీల మధ్య సాగుతున్న పొలిటికల్ గేమ్ ఇది. ఎందుకు ఆ జ్వాలలు? చేరికల జోష్లో ఉన్నదెవరు? లెట్స్ వాచ్. ఏపీలో ఎన్నికల జాతర యమరంజుగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. జగన్ ని గద్దెదించడమే టార్గెట్ గా విపక్ష కూటమి పావులు కదుపుతుంటే వారి ఎత్తులను చిత్తు చేసే వ్యూహాల్లో ఉన్నారు వైసీపీ అధినేత. జగన్ టార్గెట్ గా ఏర్పడిన కూటమికి అసంతృప్తులు, నిరసన సెగలు తలనొప్పిగా మారుతుంటే వారిని తమ వైపుకి తిప్పుకొని కూటమి అధినేతలకు షాక్ ఇస్తున్నారు జగన్. ఈ ఎత్తుగడలో భాగంగానే వైసీపీలో చేరికల జోరందుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల ఇవ్వనంటూ కంకణం కట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అదే వ్యూహంతో అంతా తానే కూటమి ఏర్పాటుకు పెద్దన్న పాత్ర పోషించారు. ఎన్నికల రణరంగంలో జగన్ను గద్దెదించి అధికార పగ్గాలు చేపట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయి. ఉమ్మడి కార్యాచరణతో అధికార పార్టీ నేతలను మట్టి కరిపించే పనిలో పడ్డాయి. అయితే కొన్ని చోట్ల అదే వ్యూహం వారి కొంప ముంచుతోంది. ఈ గట్టునున్న నేతలు ఆ గట్టుకు తరలి వెళ్తుంటే ప్రేక్షక పాత్ర పోషించక తప్పడం లేదు. పొత్తు ధర్మాన్ని అధినేతలు బాగానే పాటిస్తూ ఓ చోట తగ్గుతూ మరో చోట త్యాగాలు చేస్తూ ముందుకు సాగుతుంటే అందుకు ససేమిరా అంటున్నారు పార్టీ నేతలు. పొత్తుతో మాకేంటి సంబంధం, మా సీటు సంగతి తేల్చండంటూ నిలదీస్తున్నారు. బుజ్జగింపులకు లొంగేదే లేదంటూ ఎవరినైతే ఢీ కొట్టాలనుకున్నారో వారి వంచనే చేరి మీ అంత చూస్తామంటున్నారు. తమని కాదని టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడంతో ప్రజాక్షేత్రంలో మీ ఓటమికి మేము సైతం అంటూ కాలు దువ్వుతున్నారు. ఇక అదే అదునుగా ఎన్నికల ప్రచార హోరులో స్పీడ్ పెంచిన సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తూ ఓ పక్క ప్రజలకు చేరువవుతూనే మరో పక్క అసంతృప్తులకు గాలం వేసి తమ వైపుకు తిప్పుకుంటూ విపక్షాలకు షాక్ ఇస్తున్నారు. ఏపీ విపక్ష కూటమిలో విభేదాలు బగ్గుమంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా రాజకీయ భవిష్యత్తు కోసం ఒక్కొక్కరిగా తమ దారి తాము చూసుకుంటున్నారు. అసంతృప్త నేతలకు అటు నుంచి అధికార పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతోంది. దీంతో టీడీపీ, జనసేన ఆశావాహులంతా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ 175 అసెంబ్లీ, 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ పార్టీలో కొత్తగా వచ్చే వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోయినా సరే వైసీపీలో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఉత్సాహం చూపుతున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ నేతలను ఓడించేందుకు అధికార పార్టీతో చేతులు కలిపేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది అదే బాటలో పయనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమామహేశ్వర నాయుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి కళ్యాణదుర్గం టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఉమామహేశ్వర నాయుడు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు రాజంపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత చెంగలరాయుడు కూడా పార్టీ ఫిరాయించే యోచనలో ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. నేడో రేపో వైసీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన జితేందర్ కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోగా వైసీపీ నుంచి కొత్తగా టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాంకు టికెట్ కేటాయించడంపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు టీడీపీ రాజంపేట ఇన్ఛార్జి గంటా నరహరి ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఒక్క టీడీపీనే కాదు, జనసేనలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆశావాహులంతా వైసీపీలో క్యూ కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఆ పార్టీ నేతలు వైసీపీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో పిఠాపురం బరిలో దిగిన జనసేన అభ్యర్థి శేషకుమారి అధికార పార్టీలో చేరారు. అలాగే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన పితాని బాలకృష్ణ కూడా జనసేనకు గుడ్ బై చెప్పి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ హైకమాండ్ పై ఆగ్రహంగా ఉన్న నేతలంతా రానున్న రోజుల్లో జగన్ తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి అదే జరిగితే కూటమికి ఓటమి తప్పదని, సింగిల్ గా బరిలో దిగిన అధికార పార్టీకి విజయం తథ్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం వీవీప్యాట్ల అంశం చర్చనీయాంశమైంది. 2024 పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛగా పారదర్శకంగా జరగాలంటే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వీవీప్యాట్ల లెక్కింపు జరగాలని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సూచించారు. ఓటర్లు వేసిన ఓట్లను అన్ని వీవీప్యాట్లను లెక్కించడం ద్వారా ధృవీకరించవలసిన ఆవశ్యకత నొక్కి చెబుతూ ఈవీఎంల కంటే బ్యాలెట్ పత్రాలు మెరుగైన విధానమని వారు పేర్కొన్నారు. ఇది ఎంతో శ్రమతో కూడిన తిరోగమన చర్య కాగలదని ఎన్నికల కమిషన్ పేర్కొంటోంది. ఈవీఎంల విధానంలో ఓట్ల నమోదు అమల్లోకొచ్చినప్పటి నుంచి గెలిచిన పార్టీపై ఓడిన పార్టీలు అక్రమాలు జరిగాయని ఆరోపించడం మామూలైంది.
దీంతో క్రాస్ చెక్ కోసం వీవీప్యాట్ల లెక్కింపు ట్రయల్స్కు కోర్టులు సూచించాయి. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా తొలిసారిగా దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్ వినియోగాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం ప్రశ్నార్థకంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల నుంచి ఈవీఎంలన్నీ వీవీప్యాట్లతో కవర్ అవుతున్నాయి. వీవీప్యాట్లో ముద్రించిన పేపర్ స్లిప్ను ఓటరు ఈవీఎంలో తన ఓటు నమోదు చేసుకున్న తర్వాత 7 సెకండ్ల పాటు చూడడానికి వీవీప్యాట్ అనుమతిస్తుంది. ఇందులో ఎంపిక చేసిన అభ్యర్థి పేరు, గుర్తు కనిపిస్తాయి. ఆ తర్వాత అది వీవీప్యాట్ సీల్డ్ డ్రాప్ బాక్స్లో పడిపోతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులను ఎన్నికల సంఘం తనిఖీ చేస్తుంది. 2019లో ఈ సౌకర్యం లభించింది. 2019 ఎన్నికల సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల మధ్య వ్యత్యాసాలపై ఎన్నికల సంఘం నుంచి సమాచారం తీసుకుంటామని పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గత 4 ఏళ్లుగా ఇంకా సమాధానం ఇవ్వలేదని జూలైలో పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది. దాంతో అధికార పార్టీపై విపక్షాల అనుమానాలు ముమ్మరమయ్యాయి. రెండు 2023లో 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలకు పేపర్ ట్రయల్ అనివార్యమని, వీవీప్యాట్ స్లిప్పులన్నింటినీ లెక్కించేలా ఈసీఐని ఆదేశించాలని పిల్లో అభ్యర్థించారు. భారత ఎన్నికల కమిషన్ ఈ డిమాండ్ను తిరస్కరించింది. ఈవీఎంల పారదర్శకతను ప్రశ్నించిన ఏ సందర్భంలో కూడా ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని రుజువు కాలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలను 100% వెరిఫికేషన్ చేయడం తిరోగమనమని, అది తిరిగి పేపర్ బ్యాలెట్ల ఓటింగ్ విధానానికి వెళ్లడం వంటిదేనని ఎన్నికల సంఘం సెప్టెంబర్లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. వీవీప్యాట్ల ద్వారా తమ ఓట్లు పోలైనట్లుగా నమోదయ్యాయని, రికార్డైనట్లుగా లెక్కించారని ధృవీకరించే ప్రాథమిక హక్కు ఓటర్లకు లేదని స్పష్టం చేసింది. వీవీప్యాట్ రికార్డులకు వ్యతిరేకంగా ఈవీఎం డేటా క్రాస్ చెకింగ్ స్థాయిని పెంచడం వల్ల ఎన్నికల కమిషన్ పనిభారం పెరుగుతుందని నవంబర్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంల వినియోగంపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు ఎన్నికల సంఘం వ్యవహారాల్లో జోక్యం చేసుకుని రానున్న 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వీవీప్యాట్లను లెక్కించే విధంగా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. అయితే ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అన్ని వీవీప్యాట్లను లెక్కించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నెరవేరే అవకాశం లేనట్లే. ఎన్ని అవినీతి మరకలైనా ఉండనియండి, నాయకులు బీజేపీలో చేరితే క్లీన్ చిట్ వచ్చేస్తుంది. అది మోదీ వాషింగ్ పౌడర్ గొప్పతనం అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఆ వాషింగ్ మిషన్లో అవినీతి మరకలున్న బట్ట వేస్తే తెల్లగా కేవలం బీజేపీ పేరుతో బయటకు వచ్చేస్తుందని, ఇది మోదీ తరహా అవినీతి రహిత పాలన అని కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. కాంగ్రెస్ మీడియా సమావేశంలో వాషింగ్ మిషన్ తెప్పించి బీజేపీ వాషింగ్ మిషన్ జాదూను ప్రజలకు వివరించారు. అలాగే ఎన్నో అవినీతి కేసులున్న బీజేపీలో చేరితే చాలు క్లీన్ అయిపోతారంటూ వాష్ చేసి మరీ చూపారు. అవినీతి, స్కామ్, ఫ్రాడ్ అని రాసి ఉన్న టీషర్ట్ వాషింగ్ మిషన్లో పడేస్తే బీజేపీ మోదీ నినాదంతో మిషన్ నుంచి బయటకు వచ్చినట్లు పవన్ కేరా చూపారు. ఈ లైవ్ అందరినీ ఆకట్టుకుంది.